జన కళ్యాణ్ పార్టీ తెలంగాణ విభాగం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నాయకత్వం వర్ధిల్లాల. మరి ఈ పార్టీ ప్రస్తుతంగా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకోవడం ఒక చారిత్రక అవసరమేమి గుర్తిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో దేశంలో పార్టీల సంఖ్యను పెంచడం ఉద్దేశం కాదు. మరి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వ్యక్తులు, సంస్థలు అనేక పార్టీలు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి, ముందుకు వస్తున్నాయి. కానీ మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం, అనేక రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నాం. మీ యొక్క ఎజెండా ఏంటి? మీ యొక్క ప్రజా ఎజెండా ఏంటి? ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మెజారిటీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఏదైతే ఉందో కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితి 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా మిగిలిపోయారు. కనీస విద్యకు దూరమై, కనీస వైద్యానికి దూరమై, కనీస న్యాయానికి దూరమై 2 పూటల పౌష్టికాహారం తినలేని స్థితిలో ఉన్నారు. అదేవిధంగా కనీస ఉపాధి కూడా దొరకని స్థితిలో ఉన్నారు. ఈరోజు కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధి అవకాశాలను కూడా కలిగించట్లేదు. రిక్రూట్మెంట్ చేయడానికి కూడా ఎంతవరకు ససేమరా అంటున్నాయి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ ఉపాధి ఉన్న అవకాశాలు కూడా కలిగించడానికి ఇష్టపడట్లేదు. మరి రాష్ట్రంలో పారిశ్రామీకరణ గాలికి వదిలేశారు. మూతపడ్డ పరిశ్రమలు వందల వేలుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లిమిటెడ్ కంపెనీలు కావచ్చు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, అనేకమైనటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మూతపడినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, పరిశ్రమలు తెరిపించడానికి ఈ ప్రభుత్వం ఇష్టపడలేదు. 5 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వివిధ అవసరాల కోసము వివిధ సంస్థల దగ్గర విదేశీ సంస్థలు తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెజారిటీ భాగాన్ని ప్రాజెక్టుల పేరిట, రైతు బంధు పేరిట, ఉచిత విద్యుత్ పేరిట ఒక వర్గానికి, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూస్వామ్య వర్గాల ప్రయోజనం కోసమే మెత్తను ఖర్చు చేసిందనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేస్తాము. మరి రైతు బంధు పేరిట మీరు ఎంతవరకు మీరు ఖర్చు చేశారనేటువంటిది స్పష్టంగా తెలియాలి. ఈరోజు కోట్లాది ప్రజలు ఎక్కడైతే ఉన్నారో గుంట భూమి లేకుండా కొంతమంది అయితే, మెజారిటీ ప్రజలు ఉంటే చిన్నకారు సన్నకారు రైతులు కొద్దిమంది ఉన్నారు. మరి ఇలాంటి వర్గాల కోసమైనా మీరు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినటువంటిది? వీళ్ళ ప్రయోజనం కోసమైనా మీరు లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినటువంటి విషయాన్ని మీరు తేటతెల్లం చేయాలి. అదేవిధంగా 1000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా ఉచిత విద్యుత్ కోసం ఖర్చు పెడుతున్నటువంటి మీరు, మరి ఈ కనీస భూమి లేనటువంటి ఈ ప్రజల కోసమేనా మీరు 1000 కోట్లు ఖర్చు పెట్టి విద్యుత్తును కొనుగోలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఉచిత విద్యుత్, రైతు బంధు, మరి ప్రాజెక్టుల పేరిట మనం చేసినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో అది తడిసి మోపడైన విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. మరి అత్యధిక ప్రజలు ఇక్కడటువంటి వాళ్ళు మరి వీళ్ళ పన్నులు కడితేనో, వీళ్ళని తాగుబోతులు చేసి మీరు దండుకున్నటువంటి వైన్స్ పేరిట కలిసినటువంటి డబ్బుల పేరిట కానీ మరి ఈరోజు ప్రభుత్వము మరి విద్యార్థులకు కనీస అవసరమైనటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్స్ కానీ ఇవ్వట్లేదు. మరి అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నది, మరి రిక్రూట్మెంట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా గాలి కొదిలేసింది. మరి ఎప్పుడు ఎరగనటువంటి తెలంగాణ సమైక్యాంధ్రలో కూడా మరి 1 నుండి 15 తేదీ వరకు కూడా ఉద్యోగస్తులు జీతాలు అందలేని స్థితిలో ఉన్నాం. మరి ఎప్పుడు ఉద్యోగస్తులు జీతాలు తన అకౌంట్లో ఇస్తారనేటువంటిది విచిత్రమైన పరిస్థితి ఉంది. మరి అదేవిధంగా ఆర్టీసీ ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూలకోలేని దెబ్బతీశారు. మరి ఈరోజు ప్రజలు మరి కనీస ప్రయాణం లేకుండా, కనీస వసతి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీని దెబ్బతీసి వేలాది బస్సులను కూడా మూలకు పడేశారు, రద్దు చేశారు. మరి ఈ దుస్థితి ఏంది? మరి ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైన రవాణా సౌకర్యం ఏదైతే ఉందో ఆర్టీసీని పక్కన నెట్టేసి ప్రైవేటు యొక్క వెహికల్స్ను మరి ఈ విధంగా ముందుకు తీసుకురావడం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఒక పెద్ద కుట్రలో భాగమే ఇది తెరదీస్తుందనే విషయాన్ని మనం తెలియజేసుకోవాలి. ఒకవైపు ఆర్టీసీని ప్రైవేటీకరించడమా, లేకపోతే మరి ఆ వర్గాలకు దోచిపెట్టడమా అనేటువంటిది మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా
మరి ఈరోజు వైద్యాన్ని కూడా గాలి కుదిరేస్తుంది. వైద్యం పేరిట ఈరోజు మరి ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మరి నైజాం పాలన కట్టినటువంటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఏదైతే ఉందో మరి మూలకు పడింది. దాన్ని కనీసంగా ఈ 9 ఏళ్ల టైం లోపల కూడా దాన్ని రిపేర్ చేసడం కానీ పునర్నిర్మించి కానీ ప్రజలకు అందుబాటులో తీసుకునేటువంటి స్థితి ఈ ప్రభుత్వానికి లేదు. మరి వేల కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టినటువంటి దుబారా ఖర్చు పెట్టిన ప్రభుత్వాలు మరి కనీస వైద్యాన్ని కానీ కనీస విద్యను కానీ ప్రజలను దూరం చేయడం, ఎన్నో వేల పాఠశాలలు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మూలపడింది. మరి హాస్టల్ వసతులు కూడా లేకుండా బాధపడుతూ ఉన్నారు. మరి ఆఫీసు కూడా మరి ప్రతి ఏటా వర్షాలకు తడిసి కూడా మరి ఆఫీసు బిల్డింగ్స్ ఏదైతే ఉన్నాయో మరి పనికిరాని స్థితికి ఏర్పడ్డాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా పోయినాయి. మరి ఈ రకమైనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టేసి మరి అధికారమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి భూములను అమ్ముకొని మరి ఏటా 40,000 కోట్ల రూపాయలు కూడా మద్యపానం మీద సంపాదించిన డబ్బులతోటి మరి ఈ ఎలక్షన్ ఫండ్గా కేటాయించుకుంటున్నాం కోసమా మరి ప్రజల సంక్షేమం కోసం అనేటువంటిది మీరు తెలుసు. మరి మూడోసారి అధికారం రావాలనేటువంటి లక్ష్యం ఏంటి అనేటువంటిది మీకు తెలియాల్సింది. మీరు అధికారమే పరమావధిగా మీరు పనిచేస్తున్నారా? ప్రజా సంక్షేమం ఉందా? ప్రజా సంక్షేమం లేనప్పుడు మరి అధికారం ఎందుకు కోరుతున్నారు? మళ్ళీ మూడోసారి ఎలక్షన్లో గెలిచి అధికారం కావాలనేటువంటి కోరికలో మీకున్నటువంటి ఊహాంచి ఏంటి అనేటువంటిది ప్రజల ముందు ఉంచాలి. ప్రజా సంక్షేమం ప్రజల యొక్క అవసరాలు గాలి కుదిరేసినప్పుడు ప్రజల ఓట్లు ఎందుకు అడుగుతారు మీరు? ప్రజా ఓట్లతో గద్దెలేక అర్హత మీకు ఎక్కడ ఉందనేటువంటిది ఆత్మవిమర్శ మీరు చేసుకోవాల్సిన అవసరం ఉందని మేము ఈరోజు శ్రామిక జన కళ్యాణ పార్టీ మెజారిటీ ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తున్నాము. మరి ఇది తెలియాల్సిన అవసరం మీకు ఉన్నది. మరి కనీస బీసీలో కూడా రాజ్యాధికారంలో బాగు చేయాలన్నప్పుడు మరి మీరున్నటువంటి అధికారం ఏంది? మరి మహిళలను కూడా పక్కకు నెట్టి మరి కనీస సీట్లు కూడా మహిళలకు కేటాయించినప్పుడు రాజ్యాధికారంలో మహిళలను బీసీలను పక్కన నెట్టడం అనేటువంటిది వాళ్ళ ఓట్ల ప్రాధాన్యత తప్ప వాళ్ళకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయడం మీకు లక్ష్యం కాదనేటువంటిది స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. కాబట్టి మేము ఇక ముందు మా పార్టీ నిర్మాణం అనేటువంటిది బలంగా చేస్తూ ఉన్నాం. మరి మేము ఎలక్షన్స్ తర్వాత ఇక ముందుకు వెళ్తామనేటువంటి మేము తెలియజేస్తున్నాము. మరి ప్రజాస్వామ్య పద్ధతి లోపల ముందుకు వెళ్తాము. రాజ్యాంగబద్ధమైన పాలన రాజ్యాంగం గౌరవిస్తూ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ప్రియాంబులు కావచ్చు, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, మరి నిర్దేశక సూత్రాల ఆధారంగా మేము పరిపాలన కొనసాగిస్తామని మేము తెలియజేస్తాము. మరి అదేవిధంగా ఈ దేశాన్ని రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి మరి మిక్స్డ్ ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తాం. మరొక వైపుగా ఈ దేశంలో ఉన్నటువంటి దారిద్ర్యం ఏదైతే ఉందో సామ్యవాద ఆర్థిక విధానాలే ఈ దేశానికి మూలమని మేము గ్రహిస్తున్నాము. ఈ దేశంలో ఉన్న పేదరికము, దారిద్ర్యము, మరి విద్య, వైద్యం, ప్రజలందరికీ మౌలిక వసతులు కల్పించడం కోసము సామ్యవాద ఆర్థిక విధానాలే శ్రేయస్కరమైనటువంటిది మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ మీరు ఏదైతే కనీస విద్య కూడా ప్రైవేట్ సెక్టర్లో తీసుకురావాలనేటువంటిది కార్పొరేట్ సెక్టర్ను మీరు పునరుద్ధరిస్తున్నారు. అంటే మీరు పెట్టుబడిదారులను ఉద్ధరించడం, ప్రజా కంటకుడుగా మరి రాజ్యాంగ విరోధులుగా మేము గ్రహిస్తున్నాము. ఇక ముందు కూడా ప్రైవేటు విద్యకు స్వస్తి చెప్పాలా అనేటువంటిది మేము గ్రహిస్తా ఉన్నాము. ప్రైవేట్ యూనివర్సిటీలను కూడా